సార్, ప్రభుత్వం ఉద్యోగం గురించి చాలామంది రావాలని కోరుకుంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏమన్నా హెల్ప్ అవుతుందా? ఇదేదో ఈ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలని ఊహించుకో, పొందపడుతుంది. సింపుల్. అన్నిటికీ ఇదే అండి సబ్జెక్టు. దీంట్లో ఏది లేదనే మాటే లేదు, దేనికైనా వర్తిస్తుంది. అది ఏదన్నా ఉంది నీ జీవితంలో పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు నీకేం కావాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధ్యం. ఏదైనా అంటే ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఏం ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలన్నావు, అది ఏం ఉద్యోగం కావాలి అనేది నీకే తెలియాలి. ఇప్పుడు నేను టీచర్ అవ్వాలనుకున్నాను, చూడండి బాగా మంచి క్వశ్చన్ ఇది. నేను టీచర్ అవ్వాలని 9th క్లాస్లో పుట్టింది. నా గురువు ఆయన దగ్గర చదువుకున్నాను, నేను చదువుకున్నాను, నా భార్య చదివి, నా కూతురు చదివి, నా కొడుకు చదివినాడు. చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఆయన దగ్గర చదివాను. రఘునాథ్ రెడ్డి ఆయన పేరు, ఆల్రెడీ కూడా చెప్పాను వీడియోల గురించి. ఆయన సైన్స్ చెప్తాడు, సైన్స్ గురించి చెప్తాడు. ఆయన సబ్జెక్ట్ ఆయన సైన్స్. ఇంటికాడ ప్రిపేర్ అయ్యి వస్తాడు, చూడకుండా చెప్పేస్తాడు, మైండ్లో కూర్చొని పెడతాడు. ఆయన చూసి పుట్టింది నాకు టీచర్ అయ్యి ఇలా బోధించాలని నేను అనుకున్నాను. ఆల్రెడీ నాకు అక్కడి నుంచి పుట్టుకొచ్చింది కదా. ఆ రోజు టీచర్ అనేది టీచర్ ట్రైనింగ్ చేసినా కూడా ఇవ్వకపోయింది. ఈరోజు ఎంత పెద్ద గురువుని ఇచ్చింది చూడు నాకు. ఆయనే నన్ను గురువు అనే స్థాయికి ఇచ్చింది. నన్ను ఒక గురువే నన్ను గురువు అంటున్నాడు. అంటే నేను ఇక్కడ 10 మందికి చెప్పాను, నువ్వు ప్రపంచానికి చెప్తాను, నువ్వే పెద్ద గురువు అంటాడు. నేను బుక్లో ఉండేది చెప్తున్నాను, నువ్వు జీవితాన్ని చెప్తున్నావు అంటాడు. తేడా చూడు, బుక్లో ఉండేది ఎవరు రాసిందని చెప్తున్నాను. నువ్వు జీవితం ఇలాగ ఉంటే ఏదైనా రాసిందని. నువ్వు కూడా ప్రతి మానవుడు ఒక గురువు దగ్గర నేర్చుకున్నవాడే. డైరెక్ట్ పుట్టుకు ఎవరు గురువు అవ్వలేడు. గురువుల దగ్గర నేర్చుకుని వాడు గురువు అవుతాడు, తర్వాత ఈ గురువు నేర్చుకుని ఇంకొకటి గురువు అవుతాడు. అంటే గురువులు అనేది అలా. నేను గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి ఏదైనా మనం యొక్క ఆలోచన విధానం, మన యొక్క సంకల్ప విధానం, మనం ఏదనుకున్నా జరగాలి, ఏదనుకున్నా మనం పోవాలి, ఏదైనా ఉన్నది, అది ఏదైనా ఉన్నాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నావు కదా, టెక్నిక్స్ ఉంటాయా? మనం ఉన్న టెక్నిక్ పని లేదు. టెక్నిక్ ఎందుకు? దీనికి ఉద్యోగం కావాలి. ఏం ఉద్యోగం కావాలి నీకు? ఫిక్స్ అయిపో. నువ్వు టీచర్ కావాలనుకో, ఎగ్జాంపుల్కి టీచర్ ఉద్యోగం కావాలన్నవాడు ఒక బోర్డు ఒకటి తయారు చేయాలి. ఒక విజువలైజేషన్ బోర్డు అంటారు. ఒక స్కూల్లో ఒక క్లాసులో ఇంతమంది పిల్లలు ఉన్నట్టు, నువ్వు బోర్డు దగ్గర నిల్చుకొని టీచింగ్ చేసినట్టు ఒక బోర్డు తయారు చేయాలి. అంటే పిల్లలందరూ ఉండాలి. విజువలైజేషన్ బోర్డు అనమాట. దీన్ని విజువలైజేషన్ బోర్డు అంటారు. నువ్వు టీచింగ్ చేస్తున్నట్టు, నీ కింద ఒక 50 మంది 60 మంది పిల్లలు ఉన్నట్టు, నువ్వు టీచర్ అయిపోయినట్టు ఒక బోర్డు తయారు చేయాలి. అంటే టీచింగ్ చేసినట్టు ఒక బోర్డు తయారు చేయాలి. విజువలైజేషన్ ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి నీ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? బెడ్రూమ్లో. పడుకున్నా కూడా చూస్తే కూడా కనబడాలి. నీకేం చూపిస్తున్నావు? టీచర్ అవ్వాలనే ఆలోచన ఉంది, అక్కడ టీచింగ్ చేస్తున్నట్టు చూపిస్తున్నావు, పిల్లలకు బోధిస్తున్నట్టు అయిపోయినట్టే చూపిస్తున్నావు. పదే డ్రీమ్ దాంట్లోకి వెళ్ళాలి. అంటే ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో రాయాలి. ఇప్పుడు డిఎస్సి రాశారు, ఇప్పుడు ఎక్కువ మంది రాస్తున్నారు ఆంధ్రాలో కూడా. డిఎస్సిలో ముందుగానే బాగా నేర్చుకుని సంకల్ప బలం ఉంటే వాళ్ళకి అందరికీ వస్తుంది, తిరిగే లేదు. అక్కడ టీచింగ్ ఎంతమంది సంకల్ప బలం ఉంటుందో వాళ్ళకి మాత్రం వస్తుంది. సంకల్ప బలం తక్కువ ఉన్నవాడికి రాదు. దాని మీద ఫోకస్ కావాలి, దాని మీద మనసు కావాలి. ఎలాగైనా నేను ర్యాంక్ కొడతాను, వాళ్ళ సబ్జెక్ట్ కూడా తెలియదు వాళ్ళకి. ఈసారి ఎలాగైనా నేను ర్యాంక్ తెస్తాను, డిఎస్సిలో సెలెక్ట్ అవుతాను, నేను టీచర్ అయిపోయినాను, ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి వచ్చేస్తుంది. అలా ఆటోమేటిక్గా విజువలైజేషన్ చేసి పేపర్ మీద రాయండి. నేను ఈసారి డిఎస్సిలో చాలా సులభంగా సెలెక్ట్ అయిపోయాను, నాకు ఇన్ని ర్యాంక్ వచ్చేసింది, నేను ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిపోయాను, నేను టీచర్ జాబ్లో చేరిపోయాను, విశ్వానికి కృతజ్ఞత. ఈ అఫర్మేషన్ వాడుకోవాలి. అంటే ఎనీ సైన్ పేపర్లో రాయండి. ధ్యానం కూర్చొని కొంచెం చేయండి. దాంట్లో కూడా ఏం లేదు. ఆ బోర్డులో ఏం చూపించారో స్కూల్లోకి వెళ్ళినట్టు, ఫస్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళినట్టు రాసినట్టు, ర్యాంక్ వచ్చేసినట్టు, స్పీడ్ పంచినట్టు, నా కొడుకు సెలెక్ట్ అయిపోయినట్టు, నా బాబు నేను సెలెక్ట్ అయిపోయినా ఒక డ్రీమ్ పట్టించాలి. తర్వాత నీ ఫ్రెండ్లకు అందరూ ఫోన్ చేసి చెప్పినట్టు ఒక డ్రీమ్లో ఉండిపో. ఆ పాస్ అయిపోయినాను, అంతే, ఇంటర్వ్యూకి పోయినాను, పలానా రోజు సెలెక్ట్ అయిపోయినాను, నా పలానా స్కూల్ ఇచ్చినారు, పలానా స్కూల్లో నాకు పోస్టింగ్ వచ్చింది. ఒక డ్రీమ్లోకి వెళ్ళాలి నువ్వు. అంటే దీన్ని అంతా నువ్వు చేయబోతున్నావు, నీకు రాబోయేదాన్ని ముందుకు తెలియజేస్తున్నావు. ఇలా కావాలి నాకని దానికి మైండ్కి వెళ్ళినావు. సెలెక్ట్ అయిపోయినావు, డిఎస్సిలో మార్కులు వచ్చింది, మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచిన, అక్కడ సెలెక్ట్ అయిపోయి పలానా స్కూల్లో పోస్టింగ్ వేసినారు. అక్కడ పోయి స్కూల్లో పిల్లల దగ్గర బోధించినట్టు నువ్వు పోయినట్టు, నమస్తే అందరూ లేచి పిల్లకాయలు గుడ్ మార్నింగ్ సార్ అన్నట్టు ఒక నమస్తే పెట్టినట్టు ఊహించు నువ్వు. ఇప్పుడు అక్కడ బోర్డు తయారు చేసి ఉండేది అదే. నువ్వు పిల్లకాయలు అందరూ ఉన్నారు, నువ్వు బోర్డు గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పినట్టు, ఏం పిల్లలు వాళ్ళని పరిచయం చేసుకున్నట్టు, నువ్వు బోధించినట్టు ఒక డ్రీమ్లో ఉండాలి. పదే ప్రతిరోజు నువ్వు ఇదే చేయాలి. నువ్వు ఏ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నావు, ప్రభుత్వ ఉద్యోగం అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ అని రాసుకో, ప్రైవేట్ అంటే ప్రైవేట్ రాసుకో, అంతే. దానికి తేడా రెండిట్లో ఇంతే. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ అని రాసినట్టు చెప్పు వచ్చినట్టు చెప్పు. ప్రైవేట్ ఉద్యోగం అంటే ప్రైవేట్ ఉద్యోగం మరి అని స్కూల్ అని చెప్పు. ఏది కావాలన్నా అది, నువ్వు సాఫ్ట్వేర్ కావాలన్నా, లేక కంప్యూటర్ ఇంజనీర్ కావాలన్నా, నీకేం కావాలి, ఏ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగాన్ని చెప్పాలి. పదే రిలీజ్ చేసి విజువలైజేషన్ చేస్తే నీ యొక్క ఆలోచన విధానం ఎనీ టైం నెగిటివ్ లేకుండా పాజిటివ్గానే ఉంటే ఆ ఉద్యోగాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. నువ్వు పడుకునేటప్పుడు కూడా దాన్ని చూస్తా పడుకోవాలి. ఇవన్నీ ఆ బోర్డుని చూస్తా అయిపోయినాను, నేను అయిపోయినాను, ఇదే బోధించిపోయేది నేనేది, నువ్వే అక్కడ ఉండేది, పిల్లలే నువ్వు బోధించిపోయేది. అక్కడ పోకముందే ట్రైనింగ్ ఇస్తున్నావు.
నిన్ను తీసుకుని ఆడ కూర్చొని పెడుతుంది. ఆడా ఆ పిల్లల ముందు కూర్చొని పెట్టి అక్కడ చెప్పినావు కదా నాకు పని అదే చేయరా బోధించరా అంతే అండి. నేను అనుకున్నా నాకు పిల్లలు పెట్టలా పెద్దవాళ్ళని పెట్టింది. నాకు నేను చేసింది ఇదే ఈ సబ్జెక్ట్లో. అంటే అంతకుముందు పిల్లల కోసం అనుకున్నా, పిల్లల కోసం స్కూల్లో అనుకున్నా, ఇవ్వాలా నాకు. పిల్లలు అందరూ చిన్నపిల్లకాయలు వాళ్ళకి ఏదో నేర్పిస్తారు, వాడు ఎవరో నేర్పిస్తాను ముద్రారా. పెద్దవాళ్ళని ఇచ్చింది నాకు. అంటే ముసలి వాళ్ళు కలిసి అన్లిమిటెడ్ వయసు, దీనికి చదువు లేదు సందేహం లేదు, అన్లిమిటెడ్ వయసుతో అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్తో నాది ముందర పెట్టింది. అందరికీ నేర్పించగలిగే కెపాసిటీ ఇచ్చింది. ఈరోజు పెద్ద పెద్ద ముసలి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి జాబులో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా నా దగ్గరికి తెచ్చుకుంటున్నారు. ఎంత పెద్ద టీచర్ అంటే నేను. నా సంకల్ప బలం, నా ఆలోచన విధానం, నా ప్రవర్తన విధానం ప్రతిరోజు ఆలోచించాను. ఎలాగైనా అనుకున్నాను, ఆ టీచర్ని ఆలోచించాను, నాకు ఈ టీచర్ని ఇచ్చింది. నేను దీన్ని ఆలోచించలేదండి, దాన్ని మాత్రం నేను ఆలోచించి. నేను ఆయన గుర్తొస్తూ ఉంటాడు నాకు నా టీచరు. నేను అప్పుడు ఇంటర్ డిగ్రీ చేసేటప్పుడు కూడా ఆయన్ని గుర్తు చేసుకునేది. ఎలాగైనా స్కూల్లో బోధించాలి, ఎలాగైనా నేను టీచర్ అవ్వాలనుకున్నాను. టీచర్ కాదు పెద్ద టీచర్ ఇచ్చేసింది. అంటే నేను ఊహించినా మరి నేను ఊహించని మార్గాల్లో నాకు ఇచ్చింది, గొప్పది ఇచ్చింది. నేను ఊహించింది స్కూల్లో పిల్లలకి, నేను ఊహించిన మార్గంలో పెద్దవాళ్ళకి ఇచ్చింది నాకు. అంతే తేడా. దీనికి కారణం నేనే, నా మైండ్ పవర్. ఇలా చేసినారంటే గవర్నమెంట్ ఉద్యోగం, నువ్వు అనుకున్న ఉద్యోగం నువ్వు స్థిరపడవచ్చు. కానీ అది ఓకే, ఇంతకుముందు వీడియో చెప్పాను, అది ఇవ్వలేదు అన్న వాళ్ళకి ఇంకొకటి ఉంది అని అర్థం, అది గుర్తుపెట్టుకోవాలి. అది చెప్పేసాను అంటే ఇంకో మంచి స్థాయి ఉంది అని అర్థం. ఇది కాదని ఇదే యాజ్ టీచర్ ఒక స్కూల్లో పోయా, నాకివ్వరా ఇదే అది ఇదే వాడు ఇచ్చే 50,000 30,000 నువ్వు కూర్చొని రారా నేను చూపిస్తానా, నాకు చూపించరా. నేనే రాజు నేనే మంత్రి, తీరగాలు కూడా చూడు, నేనే రాజు నేనే మంత్రి అయిపోయినాను. ఏ ఫంక్షన్కైనా పోవచ్చు, ఉల్లాసంగా తిరగచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు, ట్రైన్ ఎక్కొచ్చు, బస్సు ఎక్కొచ్చు, రెస్ట్ కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. అది జాబ్లో ఉన్నవాడు తిరుగునా. ఇది లేస్తే 9 గంటకి ఆఫీస్లో ఉండాలంటే పోవాల్సిందే, 5 గంటలకి సైరన్ మోయి కదా అక్కడ వాడు ఉండాల్సిందే, ఫింగర్ పెట్టాల్సిందే, రావాల్సిందే. నేనే రాజు నేనే మంత్రి. ఆ టీచర్ నువ్వు ఇస్తే నాకు ఎలాంటి టీచర్ ఇచ్చినాడు చూడు, ఉల్లాసమైన టీచర్ ఇచ్చినాడు. ఉల్లాసమైన ప్రపంచాన్ని తిరుక్కొని ఆనందంగా అనుభవించుకోరా, 10 మందికి బోధించుకోరా, గురుదక్షిణ తీసుకోరా, నేను ఇస్తాను, దానికన్నా 1000 రెట్లు ఇస్తానని ఇచ్చింది. హ్యాపీగా ఉంది. ఇది వస్తుంది. ఏ ఉద్యోగం కావాలన్నా సరిపడదు, దానికి కారణం మీరే. ఓకేనా. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నేను టీచర్ అవ్వాలనుకొని ఆ విజువలైజేషన్ బలంగా చేసి నేను చాలా సులభంగా గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడినందుకు, టీచర్ అయినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.